దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీ వైకాపా అనుబంధ మీడియా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభాకర్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి తమకు కావలసిన 2-3 వ్యాఖ్యలను తమ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పదే ప్రచారం చేస్తూ ఆయా వ్యాఖ్యలు దళితులని అవమానించడానికి చేసినవిగా చూపిస్తున్నాయి. ప్రతిపక్షం ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్న వీడియో ఇది. రాజకీయంగా మీ గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చమండా కొడుకులారా కొట్లాట. అసలు జరిగిందేంటి, వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది చేతన మీడియా. దెందులూరు నియోజకవర్గంలోని జగన్నాథపురం అనే ఊరిలో రాజకీయంగా దళితుల్లో విభేదాలున్నాయి. ఒక వర్గం తెలుగుదేశం వైపుంటే మరొక వర్గం వైకాపాకు కొమ్ము కాస్తూ ఉంటుంది. అయితే 2 వర్గాల మధ్య రాజకీయ విభేదాలే కాక వ్యక్తిగత సామాజిక వైషమ్యాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపా వైపు ఉండే వర్గం కొన్ని రెచ్చగొట్టే పనులు చేస్తుందని, కయ్యానికి కాలు దువ్వుతూ తెదేపా వర్గాన్ని పదే రెచ్చగొడుతూ ఉండడంతో తాము కూడా స్పందించాల్సి వస్తుంది అని వీరు చింతమనేని దృష్టికి తీసుకువెళ్లారట. ఆ సమయంలో చింతమనేని వారికి సూచనలిస్తూ తాము పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయాం కాబట్టి తమకి రాజకీయ శత్రుత్వాలు తప్పవని, మీ షెడ్యూల్ కులాల వారు, వెనుకబడిన వర్గాల వారికి ఈ రాజకీయాలు గొడవలు ఎందుకు, మీ భార్యా పిల్లలతో ప్రశాంతమైన జీవితం గడపక అనే రీతిలో మాట్లాడారు అని. అయితే గ్రామీణ వాతావరణంలో దగ్గరి వారిని స్నేహపూర్వకంగా కూడా కొన్ని పదాలతో పిలుస్తూ ఉంటారు. అదే రీతిలో ఇక్కడ చింతమనేని ఆయన శైలిలో పిచ్చముండా కొడకలారా మీకెందుకురా ఈ రాజకీయాలు అన్నారు. ఈ పూర్తి వీడియో చూస్తే జరిగిందేంటి అనేది అవగాహన వస్తుంది. రాజకీయంగా మీ గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చమండా కొడుకులారా కొట్లాట. కడుపు తీపితో మీ పిల్లలు పెంచుకోవడానికి ఏ రకంగా బాగుపడాలో ఆలోచిస్తారు తప్ప మీకెందుకు రాజకీయాలు. నేనేనాడు మీ పని మానుకుని, మీ యొక్క వ్యవహారాన్ని మానుకుని నా కోసం, నా అభ్యున్నత కోసం మిమ్మల్ని తిప్పడానికి ప్రయత్నం చేయటంలా. పార్టీ పిలుపునిస్తే మీకు చెప్తాను తప్ప ఎప్పుడూ కూడా మిమ్మల్ని వాడుకుందామని ప్రయత్నం చేయను. ఈ రోజు చెప్తున్నా, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టాలి. మీకు ఈ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిర్మాత, ఆయన సాక్షిగా చెప్తున్నా, 25 ఎస్సీ ఏరియాలో గేదెలను ఇస్తున్నానని చెప్పి 80,000 రూపాయలు చేసే గేదెల్ని 15,000 ఇస్తున్నానని చెప్పి కూడా ఈరోజు మీకు బాగా గుర్తుపెట్టుకోండి. అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నారు. నాని కూడా అంటున్నాడు, నా మోక చేతి కాడికి వచ్చి దేహి అంటే మోటార్ ఇప్పించా, దేహి అంటే మోటార్ ఇప్పించా, ఆడిచ్చాడా ఈడిచ్చాడా అంట. మేమిచ్చామో లేదో మీ మనసుకు తెలియాలి. ఈ ప్రభుత్వం మీరందరూ ఓట్లు వేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచా, 2వ గెలిచా. మొదటిసారి గెలిచినప్పుడు మన ప్రభుత్వం లేదు, నేను ఏమీ శ్రీరామారానికి చేయలేకపోయా. ఆ మాట మీ దగ్గరే అంతకు ముందే తిరిగి ఒప్పుకున్నా. మంది రానియండి చూపిస్తానన్నా, వచ్చింది కాబట్టి ఏం చూపించాను, శ్రీమంతుల సినిమాను చూపిస్తున్నా. శ్రీమంతులు అనే సినిమాని మళ్ళొక్కసారి చూపిస్తున్నా శ్రీరామారావు. ఇంకా ఏముండదు, మొత్తం గలాట కొట్టమే. ఇప్పుడు చూడవాడు, వాడికి మతి భ్రమించి వాడికి ఏం చేయాలో తెలియక రాత్రి బ్యానర్లు కట్టారు, ఫ్లెక్స్లు కట్టుకున్నారు, జెండాలు కట్టుకున్నారు, ఏడనే పోయారు. ఈ జనాన్ని చూసి ఇది చూసి నాకు ఒకసారి మైకం ఉండన్నారు. అయితే ప్రతిపక్షం దీన్ని బ్రహ్మాండమైన అవకాశంగా భావించి అల్లరి ప్రారంభించింది. ఎందుకంటే వైకాపాపై ఒంటికాలుపైన వెళ్లే నాయకుల్లో చింతమనేని ఒకరు. ఈ రెబల్ ఎమ్మెల్యేను ఓడించడానికి వైకాపా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ తరుణంలో ఓ రకంగా చింతమనేనే ఈ అవకాశం కల్పించారు అని చెప్పాలి. ఈ దుష్ప్రచారంపై చింతమనేని ఈ విధంగా స్పందించారు. ఎవరైనా సోషల్ మీడియాలో ఈ ప్రచారం నిర్వహిస్తే వారిపైన న్యాయపరంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు, పోట్లాటలు అనేవి మాకు ఉంటే మీకెందుకు,
మీరు మధ్యలో బలిపశువులు అవుతున్నారు అని చెప్పి నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఏదైతే ఆ రోజు మేము శంకుస్థాపన చేయాల్సినటువంటి దిమ్మను బద్దలు కొట్టి వాళ్ళ కోసం నేను 1,9 లక్షల రూపాయలు ఇస్తే మమ్మల్ని అవమానపరిచి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఉన్నత జరుగుతున్నట్టు జరిగినట్టుగా నేను కళకు కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం నేను చేస్తే దానిలో ఒక్క బాహ్యాలు ఎతికి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, టార్గెట్ చేయాలని చెప్పి మరి కొంతమంది చేస్తున్నారు. ఇది 14, 15, 11, 2018 జరిగితే మరి ఈ రోజు దాకా మీరు ఏమయ్యారు? ఎన్నికల ముందు ఇటువంటి విషయాలన్నింటినీ ఎత్తుకుని వచ్చి కావాలని మా పార్టీని నన్ను మరి రోడ్డు మీద పెట్టాలని అనేక రకాలుగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏమి చేసినా ఇవన్నీ కూడా చెల్లవు. మరి రెండి కావాలంటే శ్రీరామవరం వెళదాం. అక్కడ పబ్లిక్లోనే మీ పక్కన ఎంతమంది ఉన్నారో, నా పక్కన ఎంతమంది ఉన్నారో, వాస్తవాలు ఏం మాట్లాడానో, ఆ ఊరిలో ఎన్ని పనులు నేను చేయగలిగానో అవన్నింటిని కూడా మనం మాట్లాడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇవన్నీ కావాలని చేస్తున్నటువంటి కుట్రలో ఈ కుట్రలకు ఎవరు కూడా భయపడేది లేదు. మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా పిలిచి నేను మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ విషయం మీద చర్య తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే ఎస్పీ గారు కూడా వస్తున్నారు. అనేది కూడా ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి దీని మీద మాకు తప్పనిసరిగా మాకు న్యాయం చేయని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.